మన దగ్గరేమో ఆర్థిక వ్యవస్థ ఉన్నతంగా ఎదిగి 4వ స్థానానికి చేరితే డెత్ ఎకానమీ లాంటి పనికిమాలిన ఉపన్యాసాలు ఇస్తారు ప్రతిపక్షాలు. కెనడా లాంటి చోట్ల అక్కడోళ్ళు ఏం అడుగుతున్నారంటే 10 సంవత్సరాల క్రితం కెనడా లార్జెస్ట్ ఎకానమీ ఉంటే దాన్ని దాటి వచ్చిందంటే 11వ ప్లేస్లో ఇండియా, 10వ ప్లేస్లో కెనడా. అంటే ఇండియా కెనడా కంటే కూడా వెనకబడి ఉంది. ఇవాళ వచ్చేటప్పటికి ఇండియానేమో ప్రపంచంలో 4వ అతిపెద్దదైనటువంటి ఎకానమీ. అదే సందర్భంలో కెనడా మాత్రం 10వ స్థానంలోనే ఉంది. ఇది కెనడా హై కమిషనర్ దినేష్ పట్నాయక్ చెప్పుకొస్తోంది భారతదేశపు ఎదుగుదల అన్నటువంటి దాని మీద. What has happened is we have moved forward from where we were 10 years ago. 10 years ago when we started the free trade agreements. Right. That time Canada was a country which was the 10th largest economy in the world. We were the 11th largest economy in the world. Today things have changed a bit. We are today the 4th largest economy in the world. You are still at 10th, I think. And we have become a 4 trillion plus, the 4th largest in the world. ఇది భారతదేశపు ఎదుగుదలకు సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి అంశం ఇది.